హలో ఎవ్రీవన్, నేను మీ మానస. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు ఈ వీడియోలో మనం దేని గురించి తెలుసుకోబోతున్నామంటే, మీరందరూ అడుగుతున్నారు కదా, రోజుకి 2 వీడియోస్ చేయండి అని. సో ఫైనల్ గా నేను డిసైడ్ అయ్యాను అనమాట, రోజుకి 2 వీడియోస్ చేద్దాము అనేసి. చెప్పాను కదా, మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో దీని గురించి ఇన్ఫర్మేషన్ చెప్పేస్తున్నాను. మార్నింగ్ కంటెంట్ చెప్తాను, ఈవినింగ్ మెథడ్ కి సంబంధించి ఏదో ఒకటి చెప్తాను అనేసి. అలాగే ఇవాళ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, పిఐఈ ఉంది కదా, పిఐఈకి సంబంధించి స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నా ఫస్ట్. అయితే దీంట్లో నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎలా అంటే, ఓల్డ్ టెక్స్ట్ బుక్ ఉంది, అకాడమిక్ బుక్ ఉండిద్ది పిఐఈకి. అకాడమిక్ బుక్ కి సంబంధించి ఓల్డ్ న్యూ రెండు ఉన్నాయి. ఇప్పుడు న్యూ ఎడిషన్ కొత్తగా వచ్చింది, గ్రీన్ కలర్ అట్టతో ఉంటది. ఆ పాతది రెడ్ కలర్ అట్టతో ఉంటది అనమాట. ఆ బుక్స్ కూడా చూపిస్తాను మీకు. ఆ 2 బుక్స్ తో పాటు నేను కోచింగ్ తీసుకున్న దగ్గర అవనిగడ్డలో నేను కోచింగ్ తీసుకున్నప్పుడు మాకు చెప్పిన నోట్స్ ఉండేది. ఆ నోట్స్ ని, ఈ 2 టెక్స్ట్ బుక్స్ ని, నా దగ్గర ఉన్న మెటీరియల్ ని అన్నిటినీ బేస్ చేసుకొని ఒక టాపిక్ లో వీటన్నిటిలో ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఒక చోటకి గ్యాదర్ చేసి, అకాడమిక్ బుక్ ఓల్డ్ బుక్ లోది, న్యూ బుక్ లోది, నా నోట్స్ లోది, అలాగే నా దగ్గర ఉన్న మెటీరియల్, ఈ వీటన్నిటిలో ఉన్న ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసి ఒక బుక్ లో దాన్ని, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇంకొక బుక్ లోకి ఎత్తి రాసేసి దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. అంటే మీరు మళ్ళీ ఓల్డ్ న్యూ అని ఆ బుక్ ఈ బుక్ అని ఇన్ని చదవాల్సిన అవసరం లేకుండా ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఒకటే చోట ఉంటది అనమాట ఇప్పుడు మీకు. అలాగే కోచింగ్ లో నేను తీసుకున్న నోట్స్, ఆ నోట్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఒక దగ్గర గ్యాదర్ చేసి పెట్టాను. ఆ ఇన్ఫర్మేషన్ ని నేను మీకు చెప్పబోతున్నాను అనమాట ఇప్పుడు. అది విషయం. అంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అనేది మీకు ఫస్ట్ క్లారిటీ ఉండాలి కదా, అందుకని ఇదంతా చెప్తున్నాను. సో మీకు మాక్సిమం బిట్ మిస్ అవ్వకుండా ఈ అకాడమీ బుక్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం నేను ఇస్తాను మీకు మాక్సిమం. ఈ టాపిక్ నేను తీసుకున్న టాపిక్ లో అకాడమీ బుక్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు చెప్తాను మాక్సిమం. ఇంకెందుకు మనమైతే లేట్ చేయకుండా మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. చూడండి, నేను మీకు ఓల్డ్ బుక్, న్యూ బుక్, వీటిలో అకాడమీ బుక్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని, నా బుక్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి చెప్తున్నానని చెప్పాను కదా. చూడండి, ఇది ఓల్డ్ బుక్ అనమాట. విద్యా దృక్పథాలకు సంబంధించి ఇది ఓల్డ్ అకాడమీ బుక్, పాతది ఇది. చూడండి, ఇది ఓల్డ్ అనమాట. ప్రెసెంట్ న్యూ బుక్ అయితే ఇది కొత్త ఎడిషన్ 2024 లో రిలీజ్ అయింది. ఇది న్యూ ఎడిషన్, రీప్రింట్ 2024. ఈ 2 బుక్స్ లో ఇది చూడండి, ఈ బుక్ చూపిస్తాను మీకు. ఈ 2 బుక్స్ క్లియర్ గా చూపిస్తాను చూడండి. ఇవి ఆ 2 బుక్స్ అనమాట. ఈ 2 బుక్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని, అలాగే నేను కోచింగ్ తీసుకున్నప్పుడు నా నోట్స్ ని, వీటిలో ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ ని, ఇవి నా బుక్స్ అనమాట. వీటిలో ఉన్న అంత ఇన్ఫర్మేషన్ ని ఒక చోట గ్యాదర్ చేసి ఇప్పుడు మీకు చెప్తున్నాను నేను. విద్యా దృక్పథాల్లో ఉన్న టాపిక్స్ చూద్దాం అసలు. ఇవి మన టాపిక్స్, మొత్తం 6 టాపిక్స్. భారతదేశం విద్యా చరిత్ర, అలాగే ఉపాధ్యాయ సాధికారత, సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన అంశాలు, చట్టాలు, హక్కులు, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, NCF 2005, జాతీయ విద్యా విధానం 2020. ఇవి మన టాపిక్స్. వీటిల్లో మనం ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్క టాపిక్గా వీటిని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. మ్యాక్సిమం ఇందులో మన అకాడమీ బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఓల్డ్ న్యూ దాంట్లో ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తానండి. ఇంక లేట్ చేయకుండా మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇది చూడండి, ఇదంతా నేను గజిబిజిగా గీక్ పెట్టేస్తున్నాను అనమాట, మొత్తం చదివేసేసి. అందుకని ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ యాక్చువల్గా ఇందులో ఉన్నట్టుగా ఇలాగే చెప్పేసేదాన్ని, అంటే దీంట్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఓల్డ్ దాన్ని కూడా ఇందులోనే చెప్పేదాన్ని అనమాట. కానీ ఇక్కడంతా ఇలా రాసేసి ఉన్నాను కదా, ఎందుకులే మీకు మళ్ళీ కన్ఫ్యూజన్, అందులోనూ అర్థం కాదేమో అనే ఉద్దేశంతో దీన్ని మళ్ళీ నోట్స్లోకి రాసేసాను మొత్తం. ఇందులో ఉన్న ఇంపార్టెంట్ మ్యాటర్ అంతా ఎక్కడ మిస్ అవ్వకుండా ఇప్పుడు అందులో చెప్పుకుందాం మనం. నుండి మన పిఐఈలో ఫస్ట్ చాప్టర్ ఏంటంటే భారతదేశం విద్యా చరిత్ర, హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనమాట. మన ఇండియాలో, మన భారతదేశంలో విద్య యొక్క చరిత్ర గురించి మన ఫస్ట్ టాపిక్. అయితే అందులో ఉన్న మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్, మనకి ఇంపార్టెంట్ అయిన పాయింట్స్ చూద్దాం. ప్రపంచంలో అన్ని దేశాల్లో కంటే మన ఇండియాలోనే ఫస్ట్ విద్యా వ్యవస్థ స్టార్ట్ అయింది అని, ఆ విద్య చేత ఇంత పటిష్టంగా శాశ్వతంగా ప్రభావితమైన దేశం మన దేశం తప్ప ఇంకొకటి లేదు అని ఈ విషయాన్ని ఎవరు చెప్పారు అంటే FW థామస్ గారు. FW థామస్, ఈయన ఈ విషయాన్ని చెప్పారు. ఏంటంటే ప్రపంచంలోనే మన ఇండియాలోనే ఫస్ట్ విద్యా వ్యవస్థ స్టార్ట్ అయిందని, విద్య చేత ఇంత పటిష్టంగా శాశ్వతంగా ప్రభావితమైన దేశం ఇండియా తప్ప మరొకటి లేదు అని ఆయన భావించారనమాట. అయితే ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం షార్ట్కట్లు ఇలా రాశాను. ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఏంటి అంటే తక్షశిల విశ్వవిద్యాలయం. ఇది ఎక్కడ ఉంది అంటే పాకిస్తాన్లో ఉంది. ప్రజెంట్ తక్షశిల విశ్వవిద్యాలయం అనేది పాకిస్తాన్లో ఉందన్నమాట. అయితే ఈ తక్షశిల విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా కొందరు ఉన్నారు. వాళ్ళు ఎవరెవరు అంటే ప్రపంచంలోనే గొప్ప వ్యాకరణవేత్త అయిన పాణిని, అలాగే గొప్ప వైద్యుడిగా పేరు పొందినటువంటి జీవకుడు, అలాగే మన అర్థశాస్త్రాన్ని రచించిన కౌటిల్యుడు.
గొప్ప వ్యాకరణవేత్త పాణిని, వైద్యుడు జీవకుడు, అర్థశాస్త్రం రచించిన కౌటిల్యుడు, వీళ్ళందరూ తక్షశిల విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా ఉన్నారనమాట. అయితే తక్షశిల విశ్వవిద్యాలయంలో విద్యా బోధనలో ఉపాధ్యాయుడికి పూర్తి స్వేచ్ఛ ఉండేది. విద్యా బోధనలో ఉపాధ్యాయుడికి పూర్తి స్వేచ్ఛ ఉండేదన్నమాట. పాఠ్య ప్రణాళికలు నిర్ణయించడంలో కానీ, అలాగే బోధనా పద్ధతుల్లో కానీ, పరీక్ష విధానాల్లో కానీ, ఆ విద్యాలయాన్ని నిర్వహణలో కానీ ఈ ఆచార్యులదే ఫైనల్ డెసిషన్ లాగా ఉండేదన్నమాట. అంటే ఆచార్యుడికి కానీ అక్కడ విద్యా విధానంలో కానీ అంత ఇది ఉండేది. అక్కడ ఆచార్యుడికి ఉపాధ్యాయుడికి పూర్తి స్వేచ్ఛ ఉండేదన్నమాట దానికి సంబంధించి. ఈ విశ్వవిద్యాలయంలో విద్య అనేది వికేంద్రీకృతంగా ఉండేది. చూడండి, విద్య వికేంద్రీకృతంగా ఉండేదన్నమాట. అక్కడ ఆచార్యుడిని చాలా పవిత్రంగా భావించేవాళ్ళు. అలాగే ఈ కాలంలో విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులని చాలా పవిత్రులుగా, వాళ్ళని ఆదర్శవంతులుగా, నిస్వార్థపరులుగా భావించేవాళ్ళు అనమాట. వీళ్ళ ఆచార్యులు విద్యార్థుల్ని కన్నబిడ్డల్లాగా చూసుకునేవాళ్ళు. అంటే గురు శిష్యుల మధ్య సంబంధం వీళ్ళకి ఎలా ఉండేదంటే తండ్రి కొడుకుల సంబంధం ఉండేదన్నమాట. విద్యార్థి ఒకసారి విశ్వవిద్యాలయంలో ప్రవేశించినప్పటి నుండి విద్య పూర్తయ్యే వరకు మొత్తం విద్యాలయాల్లోనే ఉండేవాళ్ళు అనమాట. ఒక్కసారి విద్యాలయాల్లో ప్రవేశించినాక విద్య పూర్తయ్యేదాకా విద్యాలయంలోనే ఉండేవాళ్ళు వాళ్ళు. అలా ఉండేది అనమాట అప్పట్లో. అయితే నలంద విశ్వవిద్యాలయం బీహార్లో ఉంది. బీహార్లో ఉన్న ఈ నలంద విశ్వవిద్యాలయం అనేది క్రీస్తు శకం 5వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు 700 సంవత్సరాల పాటు చాలా బాగా రన్ అయిందనమాట. 5వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు 700 సంవత్సరాల పాటు విలసిల్లింది. అయితే ప్రజెంట్ ఈ విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పేసి మన ఇండియన్ గవర్నమెంట్ అనేది కృషి చేస్తుంది అనమాట. అప్పట్లో అంత బాగా ఉన్న విశ్వవిద్యాలయం ఇప్పుడు అంత లేదు అనేసి దీనికి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలని మన ఇండియన్ గవర్నమెంట్ కృషి చేస్తుంది. అయితే అప్పటి రోజుల్లో డిగ్రీల కోసం కాకుండా జీవితం కోసం చదువుకునేవాళ్ళు అనమాట. అయితే అప్పట్లో విద్య యొక్క ప్రధాన సూత్రం ఏంటి అంటే జీవితం కోసం విద్య. చూడండి, జీవితం కోసం విద్య, ఇది విద్య యొక్క ప్రధాన సూత్రం అన్నమాట. జీవితం కోసం విద్య అనేది విద్య యొక్క ప్రధాన సూత్రం. అయితే విద్యార్థుల అభ్యాసాన్ని అంచనా వేయడానికి శాస్త్రార్థాలు ఉపయోగించేవాళ్ళనమాట. అంటే శాస్త్రాలపై చర్చా పద్ధతిని ఉపయోగించేవాళ్ళనమాట. వాళ్ళు ఎంతవరకు చదివారు, వాళ్ళ అభ్యాసం ఎలా ఉంది అనేది అంచనా వేయడానికి శాస్త్రార్థాలు యూజ్ చేసేవాళ్ళు. అంటే శాస్త్రాలపై చర్చని నిర్వహించేవాళ్ళు అనమాట. ఇంకా అప్పట్లో ఎలా ఉండేదంటే సీనియర్స్ ఉంటారు కదా, ఇప్పుడు మన సీనియర్స్ మనకంటే వాళ్ళకి ఎంతో కొంత ఎక్కువ పరిజ్ఞానమే ఉంటది, జ్ఞానం తెలిసి ఉంటది. అయితే సీనియర్ విద్యార్థులు జూనియర్స్ కి బోధించేవాళ్ళు అనమాట. విద్యాలయ నిర్వహణలో సీనియర్స్ ఏం చేసేవాళ్ళంటే ఆచార్యులకి హెల్పింగ్ గా ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళకి సహకరిస్తూ తోటి విద్యార్థుల నుండి కూడా నేర్చుకుంటూ వాళ్ళకి నేర్పుతూ ఉండేవాళ్ళు అనమాట. అయితే అప్పట్లో విద్య అనేది నియత అనియత పద్ధతుల్లో జరిగేదన్నమాట. నియత అనియత పద్ధతులు, దీని గురించి తర్వాత వస్తుంది, అక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నియత పద్ధతి అనియత పద్ధతుల్లో విద్యా బోధన జరిగేది. అయితే గురు శిష్యుల మధ్య సంబంధం అనేది చాలా పవిత్రంగా ఉండేదన్నమాట. ఈ రోజుల్లో అంటే ఆ రోజుల్లో గురు శిష్యుల మధ్య సంబంధం చాలా పవిత్రంగా ఉండేది. అయితే మత భేదాలు, ధనిక భేదాలు, అంటే డబ్బులున్నోళ్ళు లేనోళ్ళని, మతం ఆ మతం అని ఇట్లాంటి తేడాలు ఏం లేకుండా విద్యార్థులందరికీ ప్రవేశం ఉండేదన్నమాట విద్యాలయాల్లోకి. గురు శిష్యులు కలిసి విద్యా ప్రక్రియలో భాగస్వామ్యంగా ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళందరూ ఒకే చోట ఉండేవాళ్ళు అనమాట. గురు శిష్యులంతా ఒకటే చోట ఉండేవాళ్ళు. ఉదయం వచ్చి చదువుకొని సాయంత్రం ఇళ్ళకి పోయి మళ్ళీ పొద్దున వచ్చి చదువుకొని ఇళ్ళకి పోయి అట్లా ఉండేది. ఇప్పటి రోజుల్లో ఉన్నట్టు కాదనమాట. అప్పుడు వాళ్ళందరూ ఒకటే చోట ఉండేవాళ్ళు అనమాట. అంటే వన్స్ వాళ్ళు విద్యాలయంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ చదువంతా అయిపోయే వరకు ఒకటే చోట ఉండేవాళ్ళు వాళ్ళందరూ. ఆ రోజుల్లో ఆర్యభట్టు, పతంజలి, కాత్యాయనుడు, పాణిని వీళ్ళందరూ అప్పట్లో ఉన్న గొప్ప ఆచార్యులు అనమాట. చూడండి, గుర్తుపెట్టుకోండి, ఆర్యభట్టు, పతంజలి, కాత్యాయనుడు, పాణిని వీళ్ళందరూ అప్పట్లో ఉన్న గొప్ప ఆచార్యులు అనమాట. మైత్రేయి, గార్గి, విశ్వంబర, అపల, లోపాముద్ర వీళ్ళందరూ మహిళా విద్యావేత్తలు అనమాట. వీళ్ళు పురుషులు అయితే వీళ్ళు మహిళలు. ఆ రోజుల్లోనే చదువుకున్న వాళ్ళు అనమాట వీళ్ళందరూ. ఎవరెవరు? మైత్రేయి, గార్గి, విశ్వంబర, అపల, లోపాముద్ర వీళ్ళందరూ మహిళా విద్యావేత్తలు. మహిళలో చదువుకున్న వాళ్ళు అనమాట వీళ్ళప్పట్లో. మన దేశంకి చైనా, కొరియా, టిబెట్, బర్మా, సిలోను, జావా, నేపాల్ ఇలాంటి వేరే వేరే దేశాల నుంచి కూడా వచ్చి విద్య నేర్చుకునే వాళ్ళు అనమాట. చూడండి, చైనా, కొరియా, టిబెట్ అప్పట్లో వీళ్ళందరికీ విద్య నేర్చుకోవడానికి మన దేశానికి వచ్చి నేర్చుకునే వాళ్ళు అనమాట. మన భారతదేశానికి వచ్చి నేర్చుకునే వాళ్ళు వీళ్ళందరూ. ఎవరెవరు? చైనా, కొరియా, టిబెట్, బర్మా, సిలోను, జావా, నేపాల్ ఈ అన్ని దేశాలలో విద్య నేర్చుకోవడానికి మన దేశానికి వచ్చేవాళ్ళు. అయితే ఇట్లా వీళ్ళు మన దేశానికి వచ్చేవాళ్ళు కదా, వాళ్ళల్లో పాహియాన్, హుయాన్సాంగ్. చూడండి, పాహియాన్, హుయాన్సాంగ్ వీళ్ళిద్దరూ చైనా యాత్రికులు అనమాట. వీళ్ళిద్దరూ మన దేశానికి వచ్చి ఇక్కడున్న విశ్వవిద్యాలయంలో విద్య నేర్చుకుంటారు. ఎవరెవరు? పాహియాన్, హుయాన్సాంగ్ వీళ్ళిద్దరు చైనాకు సంబంధించిన వాళ్ళు.
మన దేశంలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో వీళ్ళు విద్య నేర్చుకుంటారు అనమాట. అంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో మిగిలిన అన్ని దేశాలకి విద్యాదానం చేసిన మొట్టమొదటి దేశం మన భారతదేశం అనమాట. ఫస్ట్ విద్యాదానం అనేది విద్య చెప్పడం అనేది స్టార్ట్ అయింది ఫస్ట్ మన భారతదేశంలోనే. అయితే విద్య ఫస్ట్ మన దేశంలోనే స్టార్ట్ అయింది అని చెప్పుకున్నాం కదా. అసలు విద్య అంటే ఏంటి? విద్య అంటున్నాం. అసలు విద్య అంటే ఏంటి అనే క్వశ్చన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంది ఆ క్వశ్చన్ కి చాలా ఆన్సర్స్ చెప్పారనమాట. చాలా మంది చాలా రకాలుగా నిర్వచనాలు ఇచ్చారు, చాలా మాటలు చెప్పారనమాట. కానీ విద్యకి ఒక స్థిరమైన నిర్దిష్టమైన అర్థం మాత్రం లేదు. ఎందుకంటే విద్య గతిశీలమైంది, నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది విద్య. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ కాబట్టి దీనికి స్థిరమైన అర్థం అంటూ చెప్పలేమన్నమాట. అయితే విద్య అనేది మన మూర్తిమత్వాన్ని, సత్ప్రవర్తనని ఇది అభివృద్ధి చేసే ఒక శక్తి. దానికి సంబంధించి ఇప్పుడు విద్యకు సంబంధించి అసలు విద్య అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, ఏ పదాల నుంచి వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూడండి, విద్య అనే పదం విద్ అనే సంస్కృత పదం నుంచి వచ్చిందనమాట. విద్య అనే పదం విద్ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. అయితే దీని అర్థం ఏంటి అంటే తెలియని విషయాల గురించి తెలుసుకోవడమే విద్య అనమాట. ఇంకా అర్థాలు కూడా ఉన్నాయి. అవేంటి అంటే సంభవించడం, కనుగొనడం, భావించడం, అవగాహన, ఇవన్నీ ఈ విద్య యొక్క అర్థాలు అనమాట. విద్య అనే పదం విద్ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. విద్య అంటే అర్థం ఏంటంటే తెలియని విషయాలు తెలుసుకోవడం, ఇంకా సంభవించడం, కనుగొనడం, భావించడం, అవగాహన, ఇవన్నీ విద్య యొక్క అర్థాలు అనమాట. ఇంకా విద్యని మనం ఇంగ్లీష్లో ఎడ్యుకేషన్ అంటాం, ఆంగ్లంలో ఎడ్యుకేషన్ అంటాం అనమాట. ఇది ఆంగ్ల పదం. విద్య అనే పదాన్ని ఆంగ్లంలో ఎడ్యుకేషన్ అనే పదంతో పిలుస్తాం. అయితే ఈ ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదం ఎడ్యుకేర్ మరియు ఎడ్యుసిడ్ అనే లాటిన్ వర్డ్స్ నుంచి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదం, ఇది ఆంగ్ల పదం. ఈ ఆంగ్ల పదం ఎడ్యుకేర్ మరియు ఎడ్యుసిడ్ అనే లాటిన్ పదాల నుంచి వచ్చింది. అయితే ఈ ఎడ్యుకేషన్లో మళ్ళీ ఈ అంటే అవుట్ ఆఫ్ అని, డ్యూకో అంటే వృద్ధిలోకి తీసుకురావడం అని అర్థం. ఎడ్యుకేషన్లో ఈ అంటే అవుట్ ఆఫ్ అని, డ్యూకో అంటే వృద్ధిలోకి తీసుకురావడం అని అర్థం. టు బ్రింగ్ అప్, వృద్ధిలోకి తీసుకురావడం అంటే టు బ్రింగ్ అప్. ఇంకా దీని మొత్తానికి భావం ఏంటి అంటే దారి చూపడం, టు లీడ్ ఫోర్త్, దారి చూపడం దీని భావం. ఎడ్యుకేషన్ అనే ఇంగ్లీష్ వర్డ్, ఎడ్యుకేర్ ఎడ్యుసిడ్ అనే లాటిన్ వర్డ్స్ నుంచి వచ్చింది. ఈ అంటే అవుట్ ఆఫ్, డ్యూకో అంటే వృద్ధిలోకి తీసుకురావడం, టు బ్రింగ్ అప్, మొత్తం అర్థం ఏంటంటే దారి చూపడం, టు లీడ్ ఫోర్త్, ఇది దాని భావం. నెక్స్ట్ ఇంకా నిర్వచనాలు చూసుకుందాం. వ్యక్తిని తన శక్తిపై తనకు నమ్మకం ఉన్నవానిగా, నిస్వార్థపరుడిగా తయారు చేసేదే విద్య. ఈ నిర్వచనం ఎవరిచ్చారు అంటే ఋగ్వేదంలో వచ్చిన నిర్వచనం ఇది. అయితే ఇది మన న్యూ అకాడమీ బుక్ లో ఉంది, 2024లో ప్రింట్ అయిన బుక్ లో ఇలా ఉంది. కానీ ఓల్డ్ అకాడమీ బుక్ లో ఈ నిర్వచనం ఇలా లేదు. ఎలా ఉంది అంటే మానవుణ్ణి నిస్వార్థ తత్పరునిగా, స్వావలంబకునిగా తయారు చేసేదే విద్య అని ఉందన్నమాట. ఏమని? మానవుని నిస్వార్థ తత్పరునిగా, స్వావలంబకునిగా తయారు చేసేదే విద్య అని వేదాలలో ఉంది అనేసి మన ఓల్డ్ అకాడమీ బుక్ లో ఉంది. కానీ ఇక్కడైతే ఇలా ఉంది. ఆ తర్వాత విద్య అంతిమ లక్ష్యం మోక్ష సాధన అని చెప్పింది ఏంటంటే ఉపనిషత్తులు. అంతిమ లక్ష్యం ఏంటి? విద్య యొక్క అంతిమ లక్ష్యం మోక్ష సాధన. ఇది చెప్పింది ఎవరంటే ఉపనిషత్తులు. ఇది మన ఓల్డ్ అకాడమీ బుక్ లో ఎలా ఉంది అంటే మోక్ష సాధనే విద్య అని ఉంటది. మన మెయిన్ కీవర్డ్ ఏంటి? మోక్ష సాధన. మోక్ష సాధన గురించి చెప్పింది ఉపనిషత్తులు. తర్వాత చూసుకుంటే విద్య అనగా దేశం పట్ల భక్తి ప్రేమ పెంచడానికి ఇచ్చే శిక్షణ. దేశం పట్ల భక్తిని ప్రేమని పెంచడానికి ఇచ్చే శిక్షణ అని చెప్పింది కౌటిల్యుడు. ఈ నిర్వచనం ఓల్డ్ దాంట్లో లేదు, కొత్త దాంట్లో ఇచ్చున్నారు. ఆత్మ సాక్షాత్కారమే విద్య అని చెప్పింది ఎవరంటే ఆది శంకరాచార్యుడు. సేమ్ ఇది పాత అకాడమీ బుక్ లో కూడా ఇలాగే ఉంది. ఆత్మ సాక్షాత్కారం పొందడమే విద్య అని ఉండింది. ఆత్మ సాక్షాత్కారం ఆది శంకరాచార్యుడు. ఆత్మ సాక్షాత్కారం ఆది శంకరాచార్య. ఆ తర్వాత చూస్తే మనిషిని శీలవంతుడిగా, సమాజానికి ఉపయోగపడేవాడిగా తీర్చిదిద్దేదే విద్య అని చెప్పింది యజ్ఞవల్కుడు. ఏంటి? మనిషిని శీలవంతుడిగా, సమాజానికి ఉపయోగపడేవాడిగా తీర్చిదిద్దేదే విద్య అని చెప్పింది యజ్ఞవల్కుడు. ఇంకా ఆధునిక భారతీయ విద్యావేత్తల నిర్వచనాలు చూద్దాం. ఇప్పుడు వాళ్ళు ఏమేం చెప్పారో. మానవుల్లో, పిల్లల్లో గల అత్యున్నత శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను సమగ్రంగా వెలికి తీసేదే విద్య. ఇది అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేది విద్య అని చెప్పింది గాంధీ గారు. చూడండి, అత్యున్నత శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను సమగ్రంగా వెలికి తీసేది, అలాగే అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేది అని చెప్తారు గాంధీ గారు. చూడండి, గాంధీ గారు ఈయన అత్యున్నతమైన వ్యక్తి. ఈయన ఏం చెప్పారు? మనకి సంబంధించి అత్యున్నత శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తుల గురించి చెప్పారు. ఇదే మన ఓల్డ్ అకాడమీ బుక్ లో ఎలా ఉంది అంటే వ్యక్తి పరిపూర్ణమైన మూర్తిమత్వ రూపకల్పన చేయడం ద్వారా మంచి వ్యక్తిగా రూపుదిద్దుకోవడానికి తోడ్పడేదే విద్య అని చెప్తారు గాంధీ గారు.
నేను చూడండి నెక్స్ట్ శీల నిర్మాణమే విద్య. ఇది చెప్పింది ఎవరంటే దయానంద, స్వామి దయానంద సరస్వతి. శీల నిర్మాణమే విద్య. అలాగే శీల నిర్మాణం గురించి వివేకానంద కూడా చెప్తారు. ఆయన ఏం చెప్తారు, శీల నిర్మాణానికి నైతిక జీవనానికి విద్య మార్గం అని చెప్తాడు. ఓన్లీ శీల నిర్మాణం అయితే దయానంద, శీల నిర్మాణము నైతిక జీవనము రెండు వస్తే వివేకానంద. ఇంకా నెక్స్ట్ విద్య అంటే ఆత్మ సాక్షాత్కారం పొందడం, ప్రజాసేవ చేయడం అని గురునానక్ చెప్తాడు. ఇందాక ఆత్మ సాక్షాత్కారం వచ్చింది, ఆత్మ ఆది అని చెప్పుకున్నాం, ఆత్మ సాక్షాత్కారం ఆది శంకరాచార్య అని. ఇక్కడ ఆత్మ సాక్షాత్కారంతో పాటు ప్రజాసేవ కూడా వస్తే గురునానక్. చూడండి, గురువుకి సేవ చేస్తాం కదా, ప్రజాసేవ లాగా గురుసేవ. ఆత్మ సాక్షాత్కారంతో పాటు గురుసేవ, ప్రజాసేవ వస్తే గురునానక్. విద్య మానవునికి ప్రకృతితో సాంఘీభావం నేర్పి నిజమైన సత్యములను కనుగొని ఆత్మకు వెలుగునిచ్చి ప్రేమను పెంచి జీవితానికి అర్థం కల్పించడానికి తోడ్పడుతుంది. ఇది ఎవరు చెప్పారంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పారు. ఇంకా తర్వాత వికసిస్తున్న ఆత్మకు అంతర్గత శక్తులను బహిర్గతం చేయడానికి సహాయపడేదే విద్య. ఇది ఎవరు చెప్పారంటే అరవింద్ ఘోష్. మీరు చూడండి, అరవింద్ ఘోష్ వరకు చెప్పుకున్నాం కదా. ఆ తర్వాత జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పింది, వ్యక్తి మంచిని తన యందు ప్రేమయందు వికసించి రాణించడానికి సహాయపడేదే విద్య అని చెప్పింది ఎవరు అంటే జిడ్డు కృష్ణమూర్తి గారు. ఇంకా అలాగే విద్య మానవుని పూర్తి మానసిక వికాసానికి దోహదకారి, మానవుని యొక్క పూర్తి మానసిక వికాసానికి దోహదకారి అని చెప్పింది ఎవరు అంటే జాకీర్ హుస్సేన్ గారు. ఆ తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చాలా పెద్ద నిర్వచనం చెప్తారు చూడండి. విద్య అనేది కేవలం జీవనాధార సాధనం కాదు, ఆలోచనలకు నిలయం కారాదు, పౌరసత్వ శిక్షణ నిలయం కారాదు, విద్య ఆధ్యాత్మిక జీవనానికి మార్గం కావాలి, అలాగే సత్యాన్వేషణ సదాచరణకు మానవులు ఆత్మకు ఇచ్చే శిక్షణ కావాలి అని, అలాగే విద్య రెండవ జన్మ కావాలి. ఈ విషయం చెప్పింది ఎవరు అంటే రాధాకృష్ణ గారు, సర్వేపల్లి రాధాకృష్ణ గారు. చూడండి, కారాదు కారాదు, కావాలి కావాలి, ఇవన్నీ చెప్తారు. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకుందాం. చూడండి, విద్య రెండవ జన్మ కావాలి అని చెప్పింది ఎవరంటే రాధాకృష్ణన్ గారు. ఇప్పటి వరకు ఆధునిక భారతీయ విద్యావేత్తలు ఇచ్చిన నిర్వచనాలు చూసాం. ఇప్పుడు పాశ్చాత్యుల నిర్వచనాలు చూద్దాం. ఇంక ఇక్కడ ఉన్నాయే మళ్ళీ ఎందుకు నోట్స్లో ఎత్తి రాయడం ఈ నిర్వచనాలు అని చెప్పేసి వీటిని టెక్స్ట్ బుక్ లోనే చెప్తున్నాను. పాశ్చాత్య దేశాల్లో విద్యాభావన రెండు ముఖ్యమైన తాత్విక దృక్పథాలపైన రూపొందించబడింది. అవేంటి అంటే ఫస్ట్ ఏంటంటే మానవుడు హేతుబద్ధమైన జీవి, ఇంద్రియ వాంఛలకు ప్రాధాన్యత ఇచ్చేవాడు అనేది గ్రీకు తాత్వికుల వాదన. ఏమని, మానవుడు హేతుబద్ధమైన వాడు, ఇంద్రియ వాంఛలకు ప్రాధాన్యత ఇస్తాడు అనేది గ్రీకు తత్వవేత్తల వాదన. ఇంకోటి ఏంటంటే మానవుడు దేవుడి పుత్రుడు, జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలనేది క్రైస్తవ వాదం. ఏంటి క్రైస్తవుల వాదం? దేవుడి పుత్రుడు, దేవుడి బిడ్డ, మానవుడు దేవుడి బిడ్డ, జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలనేది క్రైస్తవ వాదం. అయితే వీళ్ళ పాశ్చాత్యులు ఏం చేశారంటే ఆధ్యాత్మిక విషయాలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వాల. వీళ్ళు ఏం చెప్పారో చూద్దాం. సోక్రటీస్ ఏం చెప్తాడంటే ప్రతి మనిషిలోనూ నిక్షిప్తమైన విశ్వజనీన భావాలను వెలికి తీసేదే విద్య అని చెప్తాడు. కానీ ఓల్డ్ దాంట్లో ఇలా లేదు, తప్పులను తరిమి కొట్టి సత్యాన్ని అన్వేషించడమే విద్య అని చెప్తాడు ఓల్డ్ దాంట్లో. కానీ ఇక్కడ ప్రతి మనిషిలోనూ నిక్షిప్తమైన విశ్వజనీన భావాలను వెలికి తీసేదే విద్య అని ఉంది. నెక్స్ట్ ప్లేటో ఏం చెప్పాడంటే సరైన సమయంలో సంతోషం మరియు బాధను అనుభవింపజేసే శక్తి గలదే విద్య. కరెక్ట్ టైంలో సంతోషం బాధ రెండింటిని అనుభవింపజేసేదే విద్య. అయితే శారీరకంగాను మానసికంగాను విద్యార్థిని అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చేసేదే విద్య. శారీరకంగా మానసికంగా విద్యార్థిని అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చేసేదే విద్య అని చెప్తాడు ఎవరు? ప్లేటో. కానీ ఓల్డ్ దాంట్లో ఎలా చెప్పాడంటే సంతోషాన్ని బాధని సరిసమానంగా పంచుకోవడం, పంచుకునే ఆ సామర్థ్యాన్నే విద్య అని చెప్తాడు ఓల్డ్ మెథడాలజీలో. చూడండి, సంతోషం బాధని సరిసమానంగా పంచుకోవడమే విద్య అని ఓల్డ్ అకాడమీ బుక్లో ఉంది. దీంట్లో అయితే ఇలా ఉంది. ఇంకా నెక్స్ట్ అరిస్టాటిల్ ఏం చెప్తాడంటే దృఢమైన శరీరంలో దృఢమైన మనస్సు, అది అరిస్టాటిల్. పాత దాంట్లో కూడా అలాగే దృఢమైన శరీరం దృఢమైన మనస్సు అరిస్టాటిల్. ఇంకా రూసో ఏం చెప్పాడంటే మానవునికి విద్య పుట్టుకతోనే ప్రారంభమవుతుంది, అనుభవాలే మానసిక భావాలకు కారణాలు అని చెప్తాడు. రూసో ఏం చెప్తాడంటే మానవునికి విద్య పుట్టుకతోనే వస్తుంది, మన అనుభవాలే మానసిక భావాలకు కారణం అని చెప్తాడు. ఇంకా తర్వాత చూస్తే ప్రోబెల్ ఏం చెప్తాడంటే జీవిలో నిద్రాణమైన సహజ శక్తులను మేలుకొల్పేదే విద్య. నిద్రాణమైన అంటే నిద్రిస్తూ ఉన్న, అంటే సుప్తావస్థలో ఉన్న సహజమైన శక్తులను మేలుకొల్పేదే విద్య అని చెప్తాడు ప్రోబెల్. పాత అకాడమీ బుక్లో ఏముందంటే జీవిలో ఆవరించి ఉన్నదాన్ని వివర్తనం చేసేదే విద్య అని చెప్తాడు. వివర్తనం అంటే బహిర్గత పరచడం. ఇక్కడ కూడా అదే ఆయన చెప్పింది, ఆ నిద్రాణ స్థితిలో ఉన్న సహజ శక్తులను మేల్కొల్పడమే విద్య అని చెప్పిండు ఇక్కడ. ఇంకా రెడెన్ ఆయన ఏం చెప్తాడంటే పరిణితి గల వ్యక్తి అపరిణితి గల వ్యక్తి మీద చూపే ప్రభావమే విద్య అని చెప్పిండు.
పరిణితి గల వ్యక్తి అపరిణితి గల వ్యక్తిపై చూపే ప్రభావమే విద్య. అయితే మన పాత అకాడమీ బుక్ లో కూడా ఇలాగే ఉండిద్ది. ఏమనంటే పరిణితి చెందిన వారు పరిణితి చెందని వారి మీద చూపే ప్రభావం అని ఉంటుంది. సేమ్ మీనింగ్ అదే. అయితే ఇంకా ఇక్కడ ఏం చెప్తారంటే ఎక్స్ట్రాగా ఈ ప్రభావం వ్యక్తి సామాజిక అవసరాలను అనుసరించి వ్యక్తులకు బోధన క్రమశిక్షణ ద్వారా భౌతిక ఆధ్యాత్మిక నైతిక విలువలను అనుసరింపజేసేదే విద్య అని చెప్తాడు. ఫైనల్ గా దీని పరమార్థం ఏంటంటే బ్రహ్మ సాక్షాత్కారం. చూడండి, బ్రహ్మ సాక్షాత్కారం ఈ విషయం చెప్పింది ఎవరు అంటే రెడెన్. నెక్స్ట్ కొమినియస్ ఏం చెప్తాడంటే సంపూర్ణ మానవ వికాసమే విద్య, సంపూర్ణ మానవ వికాసమే విద్య అని చెప్పాడు. అయితే పాత దాంట్లో ఎలా ఉంది అంటే కొమినియస్ ఏం చెప్పాడంటే మనుషులను సార్థకులుగా తయారు చేసేదే విద్య అని చెప్తాడు. ఇక్కడ సంపూర్ణ మానవ వికాసమే విద్య అని చెప్పాడు. ఇంకా జాన్ డూయి ఏం చెప్తాడంటే సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించేదే విద్య. ఏంది? సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించేదే విద్య అని చెప్పాడు. అదే ఓల్డ్ దాంట్లో ఎలా చెప్పారంటే పరిసరాలను నియంత్రించుకోగలిగి అవకాశాలను అందిపుచ్చుకోగలే విధంగా వ్యక్తి తన శక్తి సామర్థ్యాలకు వికాసం చెందించేదే విద్య అని చెప్తాడు. ఈడ మాత్రం సింపుల్ గా సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించేదే విద్య అని చెప్పేశాడు. ఇంకా ఎమర్సన్ ఈయన మనస్సును నియంత్రించడమే విద్య అని చెప్పాడు. అందులో కూడా అలాగే మనస్సును నియంత్రించడమే విద్య అని. ఆ తర్వాత హెర్బర్ట్ ఏం చెప్పారు? నైతిక వికాసాన్ని అభివృద్ధి చేయడమే విద్య అన్నాడు. హెర్బర్ట్ నైతిక వికాసం అభివృద్ధి చేయడం అని చెప్పారు. స్పెన్సర్ ఏం చెప్పారంటే సంపూర్ణ జీవనానికి తయారు చేసేదే విద్య. అందులో సంపూర్ణ జీవనానికి సమాయత్తపరచడం అయినా తయారు చేయడమైనా అంతా ఒకటే, మీనింగ్ అదే. సంపూర్ణ జీవనం స్పెన్సర్ సంపూర్ణ జీవనం, హెర్బర్ట్ నైతిక వికాసం, ఎమర్సన్ మనస్సు నియంత్రించడం, డూయి ఏంటి? సామాజిక సామర్థ్యం పెంపొందించడం. చూడండి, నేను ఇక్కడ ఈ రౌండ్ చేసిన ఈ నిర్వచనాలు అనేవి మన కొత్త అకాడమీ బుక్ లో లేవు, న్యూ అకాడమీ బుక్ లో ఇవి లేవు, ఇవి ఓల్డ్ దాంట్లో ఉన్నాయి. సో ఇవి కూడా ఒకసారి చూసుకుందాం. చూడండి, పెస్టాలజీ చెప్పిన నిర్వచనం సహజమైన సుశీలమైన ప్రగతిశీల వికాసాన్ని కలిగించేదే విద్య. సహజమైన సుశీలమైన ప్రగతిశీల వికాసం కలిగించేదే విద్య అని చెప్పింది ఎవరంటే పెస్టాలజీ. ఇంకా టీపీస్ అని చెప్పిన నిర్వచనం కూడా శిశువు తన ఉత్తమ సామర్థ్యాల ద్వారా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించడానికి జీవితానికి సంబంధించిన సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం కలిగించేదే విద్య. సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం దేనికోసం? తన ఉత్తమ సామర్థ్యాల ద్వారా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించడానికి అవసరమయ్యే సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం, అదే విద్య అని చెప్పింది టీపీస్ అన్న. ఇంకా తర్వాత చూసుకుంటే డెక్టార్ చెప్పిన నిర్వచనం వ్యక్తి ఆలోచనా శక్తిని పెంపొందించేదే సరైన విద్య అని చెప్తాడు ఈయన. డెక్టార్ వ్యక్తి ఆలోచనా శక్తిని పెంపొందించేదే సరైన విద్య అని చెప్పింది ఎవరంటే డెక్టార్. ఆ తర్వాత చూడండి, పాలో ప్రిమరీ చెప్పిన నిర్వచనం ఉంది ఏంటి? రాజకీయంగా ఆర్థికంగా సాంస్కృతికంగా అణచివేసే సమాజ నిర్మితిలో అణగారిన వ్యక్తుల సృజనాత్మకతను వెలికితీసి స్వేచ్ఛను ప్రసాదించే శక్తులను పెంపొందింపజేసేదే విద్య అని చెప్తాడు. పాలో ప్రిమరీ అని చెప్పింది. ఏం చెప్పాడు? రాజకీయంగా ఆర్థికంగా సాంస్కృతికంగా అణచివేసే సమాజ నిర్మితిలో అణగారిన వ్యక్తుల యొక్క సృజనాత్మకతని వెలికితీసే స్వేచ్ఛ ప్రసాదించే శక్తే అదే విద్య అని చెప్పాడు పాలో ప్రిమరీ. ఇది ఈ నాలుగు నిర్వచనాలు మనకి న్యూ అకాడమీ బుక్ లో లేవు, అవి ఓల్డ్ దాంట్లో ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇది కూడా చూపించి చెప్తున్నాను మీకు. అంటే మనకి ఓల్డ్ న్యూలో ఎక్కడ మిస్ అవ్వకూడదు అనేది నా ఉద్దేశం. చూడండి, అలాగే మన భారతీయ తత్వవేత్తల నిర్వచనాల్లో కూడా చూసుకుంటే డిఎస్ కొఠారి గారి నిర్వచనం మనకి న్యూ అకాడమీ బుక్ లో లేదు. అది చూసుకుంటే ప్రజల అవసరాలకు ఆశయాలకు తగినట్టుగా ఉన్నదే అసలైన విద్య అని చెప్తారు డిఎస్ కొఠారి గారు. ఏంటి? అవసరాలకు ఆశయాలకు, ప్రజల యొక్క అవసరాలకు ఆశయాలకు తగినట్టుగా ఉన్నదే అసలైన విద్య అని చెప్పింది డిఎస్ కొఠారి గారు. ఇప్పుడు దాకా మనము మన అకాడమీ బుక్స్ లో ఓల్డ్ అకాడమీ బుక్ న్యూ అకాడమీ బుక్స్ లో ఉన్న నిర్వచనాలు అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చూసుకున్నాం. ఇప్పుడు ఇది డిఎడ్ లో మనం డిఎడ్ చదివేటప్పుడు మనకి ఉన్న డ్రాఫ్ట్ కాపీ అనమాట. ఈ డ్రాఫ్ట్ కాపీలో ఉన్న పాశ్చాత్య నిర్వచనాలు అలాగే మన భారతదేశ తత్వవేత్తల నిర్వచనాలు కూడా చూద్దాము. అలాగే విద్యకు సంబంధించి ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా చూసుకుందాం ఒకసారి. చూడండి, ఇందులో మన డ్రాఫ్ట్ కాపీలో డిఎడ్ డ్రాఫ్ట్ కాపీలో ఉన్న నిర్వచనాలు కూడా నేను మీకు చూపిస్తున్నాను. అంటే ఎక్కడ మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో అన్ని బుక్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నాను మీకు. చూడండి, సేమ్ ఇవి మన ఓల్డ్ అకాడమీ బుక్ లో ఉన్నలాగే ఉన్నాయి నిర్వచనాలు మొత్తము. చూడండి ఒకసారి, భారతీయ తత్వవేత్తల నిర్వచనాలు పాశ్చాత్య తత్వవేత్తల నిర్వచనాలు చూసేసాం కదా. ఇవి నిర్వచనాలకు సంబంధించి మన డిఎడ్ డ్రాఫ్ట్ కాపీలో ఉన్న నిర్వచనాలు ఇవి. ఇది ఇంతటితో పాశ్చాత్య తత్వవేత్తల నిర్వచనాలు అలాగే మన భారతీయ తత్వవేత్తల నిర్వచనాలు వరకు చూసేసుకున్నాము. ఇంకా విద్య యొక్క రకాలు దీనికి సంబంధించి ఉంది. విద్య యొక్క రకాలు చూసేసుకుంటే మనము ఆ తర్వాత ఇంకా మనం వేద విద్య బౌద్ధ విద్య ఒక్కొక్క టాపిక్ గా చూసేసుకోవచ్చు. కొంచెం జస్ట్ ఒక 2 minutes ఎక్స్ట్రా కేటాయిస్తే అయిపోతుంది. విద్యలో టైప్స్ ఉన్నాయి. దీన్ని ఒక చిన్న టేబుల్ లాగా ఫామ్ చేశాను చూడండి.
విద్యలో టైప్స్ అన్నమాట. ఏంటంటే నియత విద్య, అనియత విద్య, యాదృచ్ఛిక విద్య. నియత విద్య అంటే స్కూల్ లేదా కాలేజీలో మనం క్రమబద్ధంగా, నియమబద్ధంగా, ఉద్దేశపూర్వకంగా, ప్రత్యేక నియమ నిబంధనలతో నేర్చుకునేది నియత విద్య. అనియత విద్య అంటే నాన్ ఫార్మల్, అంటే స్కూల్లో కానీ కాలేజీలో కానీ రెగ్యులర్గా వెళ్ళి చదువుకోలేని వాళ్ళ కోసం ఈ నియమ నిబంధనల్లో కొంచెం సడలింపులు చేసి నేర్చుకునేది అనమాట. ఇదేంటి, మనం రెగ్యులర్గా స్కూల్కి కాలేజీకి పోయి నేర్చుకునేది నియత ఫార్మల్లో. అంటే నాన్ ఫార్మల్ అంటే మనము ఎగ్జామ్స్కి మాత్రమే పోతామా, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉంది చూడండి, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనమాట అనియత విద్య అంటే. ఇంకా యాదృచ్ఛిక విద్య అంటే అసలు మనము చదువుతున్నాము, మనం నేర్చుకుంటున్నామని మనకు తెలియకుండానే నేర్చుకోవడం యాదృచ్ఛిక విద్య, ఇన్ఫార్మల్. తనకు తెలియకుండానే సహజ పద్ధతులు, అనుభవాల ద్వారా విద్య పొందడమే యాదృచ్ఛిక విద్య. అయితే ఈ నియత విద్యలో విద్యా లక్ష్యాలు, పాఠ్య ప్రణాళిక ఇవన్నీ ఖచ్చితంగా పాటిస్తూ తరగతి గదిలోనే అభ్యసనం జరిగిద్ది. కానీ అనియత విద్యలో అలా ఏముండదు. పాఠ్య ప్రణాళిక, విద్యా సమయము, బోధనాభ్యసనము, కాల పరిమితి, వయోపరిమితి వీటన్నింటిల్లో సడలింపులు ఉంటాయి. అంటే కొంచెం వాళ్ళకి కన్వీనియంట్గా మార్చుకుంటారనమాట. అయితే మన దేశంలో ఫార్మల్ ఎడ్యుకేషన్ కంటే నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్కి, అంటే ఈ అనియత విద్యకే ఎక్కువ ప్రాముఖ్యత ఉందన్నమాట. చాలా మంది స్కూల్కి వెళ్ళి, స్కూల్ లేదా కాలేజెస్కి వెళ్ళి చదువుకోలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా విద్య పొందుతున్నారు అనమాట. దీనికే మన దేశంలో ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. అయితే చూడండి, ఇక్కడ ఈ నియత విద్యలో బోధన విషయము, పద్ధతులు, లక్ష్యాలు, బోధించే వాళ్ళు, బోధనా ప్రదేశము, విద్యార్థి ఏజ్, వాళ్ళ మానసిక పరిస్థితులను బట్టి పాఠ్యాంశాలు ఇవన్నీ ముందే నిర్ణయించబడి ఉంటాయి. వీటికి అనుగుణంగా వీళ్ళు విద్య అనేది జరగాలి ఇక్కడ. కానీ ఇక్కడ అలా ఏమి ఉండదు. వాళ్ళకి వాటిలన్నిటిలో సడలింపులు ఉంటాయని చెప్పుకున్నాం కదా మనం. జస్ట్ ఎగ్జామ్స్కి వస్తారు, ఎగ్జామ్స్ రాస్తారు, పోతారు సర్టిఫికేట్ కోసం, అంతే. అయితే దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే మన స్కూళ్ళు, కాలేజీలు ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నాయి కదా. ప్రజెంట్ మనం పొందే విద్య అంతా నియత విద్య. ఏంటి, దూర విద్యా కేంద్రాలు, పోస్టల్ ట్యూషన్స్, ఓపెన్ స్కూల్స్, ఓపెన్ యూనివర్సిటీస్. ఇప్పుడు మనం ఓపెన్ డిగ్రీలు, ఓపెన్ 10th ఇట్లా చేస్తున్నాం కదా, ఓపెన్గా చేసే ఇవన్నీ అనియత విద్య కిందకే వస్తాయి. రాత్రి పాఠశాలలు, వేసవి తరగతులు, వయోజన విద్యా కేంద్రాలు, టీవీ రేడియో కార్యక్రమాలు, గుర్తుపెట్టుకొని చూడండి, ఇవన్నీ మనకు తెలుసు. కానీ టీవీ రేడియో కార్యక్రమాలు ఇవి యాదృచ్ఛిక విద్యలోకి వస్తాయేమో అనుకుంటాం. టీవీ రేడియో కార్యక్రమాలు అంటే ఇప్పుడు స్కూల్స్లలో కొన్ని మనం టీవీ రేడియోల ద్వారా కొన్ని విద్యా కార్యక్రమాల ద్వారా విద్య పొందుతాం అనమాట. అదనమాట ఇది. ఇక్కడ విద్య పొందుతామని తెలుసు, మనకి విద్య పొందుతున్నామని తెలియడం ద్వారా విద్య పొందుతాం కాబట్టి టీవీ రేడియో కార్యక్రమాలు అనియత విద్యకు వచ్చినాయి. అదే ఇక్కడ చూడండి, విద్య పొందుతున్నామని తెలియకుండానే సినిమాలు, టీవీల ద్వారా విద్య పొందితే అది యాదృచ్ఛిక విద్య, తెలియకుండా జరిగితే. ఇక్కడ మనకి తెలుస్తుంది, ఇక్కడ ఈ టీవీ రేడియో కార్యక్రమాల్లో మనకి అది విద్యకు సంబంధించిన కార్యక్రమాలే మనం చూస్తాం కాబట్టి ఇక్కడ మనకి తెలుసు. అది రెండింటికి డిఫరెన్స్. అవేంటి, సామాజిక సంస్థలైన కుటుంబం, గ్రంథాలయం, మాధ్యమాలు, అంటే టీవీ రేడియో వంటి మాధ్యమాలు ఉంటాయి కదా, ఇవి కుటుంబము, గ్రంథాలయము, సినిమాలు, టీవీలు వంటి మాధ్యమాలు, ఇవి వీటికి ఎగ్జాంపుల్స్. ఇదే నియత, అనియత, యాదృచ్ఛిక విద్య. దీంట్లో ఇంకా కొన్ని క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. అవేంటి అంటే క్లాసిఫికేషన్ 1 ఏంటంటే సామాన్య విద్య, ప్రత్యేక విద్య. సామాన్య విద్య అంటే కనీస అవసరాలు తీరేందుకు ఉపయోగించేది సామాన్య విద్య. ఈ విద్యా విధానం 8th క్లాస్ వరకు ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది పాత దాంట్లో లేదు, చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి. కొత్త దాంట్లో ఉంది కాబట్టి కొంచెం స్ట్రెస్ చేయాల్సిన పాయింట్, చూసుకోవాల్సిన పాయింట్. ఈ సామాన్య విద్యా విధానం కనీస అవసరాలు తీరడానికి అవసరమైన విద్య అన్నమాట. ఇది 8th క్లాస్ వరకు. ఇప్పుడు 8th క్లాస్ వరకు చదువుకున్నాం అనుకోండి, మినిమం బయట సమాజంలో బ్రతకడానికి అంటే కొన్ని లెక్కలు కానీ, చదవడం, రాయడం ఇలాంటివన్నీ తెలుస్తుంటాయి. సో ఇది కనీస అవసరాలు తీరడానికి ఇంతవరకు సరిపోతుంది అనేది సామాన్య విద్య. ప్రత్యేక విద్య అంటే ఈ విద్యని కొనసాగిస్తూ, ఈ సామాన్య విద్యని కొనసాగిస్తూ ప్రత్యేక నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి యూజ్ అయ్యేది ప్రత్యేక విద్య. అంటే ఇప్పుడు మనము ఇంటర్ అయిపోయిన తర్వాత ఒక స్పెషల్ కోర్సులో జాయిన్ అయితే నేర్చుకుంటాం కదా. మెడికల్ అయితే ఇప్పుడు డాక్టర్ అయితే మెడికల్, ఇంజనీర్ అయితే ఇంజనీరింగ్లో, ఇలాంటిది ప్రత్యేక విద్య. ఇది ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది అనమాట, అందుకని అందరికీ అందుబాటులో ఉండదు ఇది. ఇంకొక క్లాసిఫికేషన్ చూసుకుంటే ప్రత్యక్ష విద్య, పరోక్ష విద్య. ప్రత్యక్ష విద్య అంటే సేమ్ లైక్ నియత విద్య. పరోక్ష అంటే అనియత ప్లస్ యాదృచ్ఛిక విద్యలు కలిస్తే పరోక్ష విద్య. నియత విద్య ప్రత్యక్ష విద్య, స్పెషల్గా చెప్పుకోవాలి అక్కడ. ఇంకా వ్యక్తిగత విద్య, సామూహిక విద్య ఉంది. ఆధునిక మనస్తత్వవేత్తల దృష్టిలో విద్యార్థి యొక్క వ్యక్తిగత తారతమ్యాలను బట్టి ఒక ప్రత్యేక బోధనా పద్ధతి ద్వారా వాళ్ళ మానసిక వైకల్యాలు అధిగమించడానికి ఇచ్చే తర్ఫీదే వ్యక్తిగత విద్య. ఇప్పుడు కొంచెం మెంటల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళ కోసం ఇచ్చే విద్య వ్యక్తిగత విద్య అని ఆధునిక మనస్తత్వవేత్తలు చెప్పారనమాట. అవి ఏంటి అంటే ఎగ్జాంపుల్ కిండర్ గార్డెన్, మాంటిసోరీ పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, ఇలాంటివి వ్యక్తిగత విద్యకి ఎగ్జాంపుల్స్. ఇంకా సామూహిక విద్య అంటే మనం నియత విద్యలాగే, నియత విద్యలో అందరం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఒక చోట పెట్టేసి విద్య అందిస్తాం కదా. సో సేమ్ అలాగే ఒక సమూహం మొత్తానికి అందించేది సామూహిక విద్య. ఇంకా ఇంకొక క్లాసిఫికేషన్ చేతన విద్య, అచేతన విద్య. చేతన విద్య అంటే ఒక విషయం మీద పూర్తి జ్ఞానం, ఆ టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్కి సంబంధించి పూర్తి జ్ఞానాన్ని, దాని లక్ష్యాల్ని సాధించేటట్లు అవగాహన చేస్తే
అదే చేతన విద్య. అలా చేసే విద్యా విధానమే చేతన విద్య అనమాట. అవి ఎగ్జాంపుల్స్ ఏంటంటే కాలేజెస్. ఇప్పుడు మన కాలేజెస్లో 10th వరకు నార్మల్గా ఉంటుంది. ఇప్పుడు ఇంటర్కి పోయిన తర్వాత నువ్వు ఫ్యూచర్లో చేయాలనుకునే దానికి సంబంధించి నువ్వు అక్కడ గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటావు. అంటే ఆ అంశం ఇప్పుడు మ్యాథ్స్ అనుకో, మ్యాథ్స్ ఫిజిక్స్ వాటికి సంబంధించి పూర్తి జ్ఞానం నీకు అక్కడ ఆ టాపిక్లో వస్తుంది. అలా అనమాట. అదే నువ్వు హిస్టరీ, ఇంకొకటి సివిక్స్, ఎకనామిక్స్ ఇలాంటివి తీసుకున్నావు అనుకో, సిఈసి గ్రూప్లో నీకు దానికి సంబంధించి అవగాహన ఇస్తారనమాట, ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలా చేతన విద్య. ఇంకా అచేతన విద్య అంటే ఎలా అంటే ఒక్కోసారి ఇలా పూర్తి జ్ఞానాన్ని పొందలేమన్నమాట, అవగాహన చేసుకోలేరు విద్యార్థి. అలాంటి టైంలో పిల్లాడు ఉన్నప్పుడు విద్య ఎలా అందించాలి అనేది అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి ఉంటుంది. అంటే అక్కడ ఆ టైంలో ఎలా అవైలబుల్గా ఉంటే అవైలబిలిటీని బట్టి వాడికి విద్య అందిస్తారనమాట. అంటే యాదృచ్ఛిక విద్య తరహాలో ఉంటుంది అనమాట ఇది. చేతన విద్య ద్వారా పూర్తి జ్ఞానాన్ని అందించలేని టైంలో ఈ యాదృచ్ఛిక విద్యా విధానంలో అచేతన విద్య అందిస్తారనమాట. విద్య రకాలు, విద్య వర్గీకరణ ఉంది కదా, నియత విద్యలో అనియత విద్య, అనియత విద్య, యాదృచ్ఛిక విద్య, అలాగే ప్రత్యక్ష విద్య, పరోక్ష విద్య అని మనం చూసుకున్నాం కదా. ఇప్పుడు దాంట్లో ప్రత్యక్ష పరోక్ష విద్యా సంస్థలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది మన డిఎడ్ డ్రాఫ్ట్ కాపీలో చూడండి. ప్రత్యక్ష విద్యా సంస్థలు ఇవి, పరోక్ష విద్యా సంస్థలు ఇవి. మనకి ప్రత్యక్ష విద్య, పరోక్ష విద్య గురించి ఉంది. ఇవి ఆ విద్యా సంస్థలు, ప్రత్యక్ష విద్యా సంస్థలు, ఇవి పరోక్ష విద్యా సంస్థలు. అలాగే నియత, అనియత, యాదృచ్ఛిక విద్యకు సంబంధించిన విద్యా సంస్థల్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది మన డిఎడ్ డ్రాఫ్ట్ కాపీ బుక్లో. చూడండి, ఇవి నియత విద్యా సంస్థలు, అనియత విద్యా సంస్థలు, యాదృచ్ఛిక విద్యా సంస్థలు. మనం నియత, అనియత, యాదృచ్ఛిక విద్య అంటే ఏంటో చూసాము. ఇవి ఆ విద్యా సంస్థలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉందన్నమాట. డిఎడ్ డ్రాఫ్ట్ కాపీ బుక్ ఇది, మనం డిఎడ్ చదువుకున్నప్పుడు ఉన్న డ్రాఫ్ట్ కాపీ ఫిలాసఫీ బుక్ ఇది. అది ఇంతటితో మన పిఐఈలో ఫస్ట్ ఇంట్రడక్షన్ మొత్తం చూసుకున్నాము, నిర్వచనాలు చూసుకున్నాము, విద్య అర్థం చూసుకున్నాము, విద్యా రకాలు చూసుకున్నాము. ఇంకా దీని తర్వాత వేద విద్య, బౌద్ధ విద్య, ఇస్లాం విద్య, ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క టాపిక్గా చూసుకున్నాం. అదండి మరి విషయం. చూసేసారు కదా, మనము అకాడమీ బుక్స్లోను ప్లస్ నా నోట్బుక్లోను మెటీరియల్స్లోను ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఒక చోట గ్యాదర్ చేసి చూసేసుకున్నాము. ఇందులో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఎలా అనిపించింది, ఇది మీకు యూస్ఫుల్గా ఉందా లేదా అనేది, దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ అండి, మళ్ళీ రేపటి టాపిక్లో కలుద్దాం.